ఈరోజు దీక్ష ఉద్దేశం ఏంటంటే 2013 చట్టం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అమలు చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2013 చట్టం లోపల మరి భూమికి బదులు భూమి ఇవ్వాలి ఎస్సీలకైతే, మరి తర్వాత ఇతర వాళ్ళకు కూడా ఒక దానికి 3 అంతలు నష్టపరిహారం చెల్లించాలి. మరి అలాగే కుల వృత్తుల వారికి కూడా మంగళి వాళ్ళకైతేనేమి, చాకలి వాళ్ళకైతేనేమి, ఇతర కుల వాళ్ళకు కూడా 2000 రూపాయలు నెలకు కట్టివ్వాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఉన్న 2013 చట్టాన్ని పక్కన పెట్టి మరి ప్రభుత్వం ఏదైతే ఉందో 163 చట్టం ఒకసారి మరి దాన్ని కోర్టు కొట్టేసిన తర్వాత 2016 చట్టం అనేది మన అసెంబ్లీలో మరి బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపించడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 2016 చట్టము 123 చట్టం ఇవన్నీ పక్కన పెట్టి 2013 చట్టం ప్రకారమే మరి ఇక్కడ ఉన్న భూములు తీసుకొని వాళ్ళకు రైతులకు న్యాయం చేయని పక్షం లోపల తప్పకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకుండదని చెప్పి తప్పకుండా ఇంకా ఈ దీక్షతోటే కాకుండా ఇంకా అనేక ఉద్యమాల ద్వారా మా నిరసన తెలియజేసి మా రైతులందరితో కలిసిమెలిసి మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తాం.